నమస్తే. ఉదయం నుంచి కూడా రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగినటువంటి ఆరుగురి హత్యకు సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. సొంత కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని, అదేవిధంగా అతని భార్యని అతి కిరాతకంగా, అతి దుర్మార్గంగా గొడ్డలితో నరికి చంపాడు రాజ్‌కుమార్ అనే వ్యక్తి. అసలు ఈ రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఎవరు? ఈయన పోక్సో కేసులో జైలుకి ఎందుకెళ్ళాడు? అనేక విషయాలు కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్‌గా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ రాజ్‌కుమార్ అనే వ్యక్తి గత 2 నెలల క్రితం ఒక మైనర్ అమ్మాయిపై లైంగికంగా వేధించాడని చెప్పేసేసి రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఒక కేసు నమోదైంది. ఆ కేసుకి సంబంధించి ఆయనని రిమాండ్‌కి తరలించారు. ఒక నెల రోజుల క్రితం ఆయన బెయిల్ మీద బయటికి వచ్చిండు. బయటికి వచ్చిన తర్వాత ఈ కుటుంబ సభ్యులు అసలు ఏం చేస్తున్నారు? నన్ను ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేశారు? నన్ను ఎందుకు జైలుకి పంపించారు? అని కడుపు రగిలిపోయి ఏం చేయాలి? ఏం చేయాలని చెప్పి పక్కా ప్లాన్‌తో ఎవరైతే పోక్సో కేసులో ఎవరైతే కేసు పెట్టినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారు? ఏంటి? అంటూ కూడా ఒక వారం రోజులుగా గస్తీ కాస్తూ ఎవ్వరూ లేరు ఆ సమయంలో అన్న టైంలో గొడ్డలి తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. బయలుదేరి ఇంట్లో ఉన్నటువంటి మైనర్ బాలిక వాళ్ళ తల్లి, ఆ తల్లికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ తల్లి ఉంటుందో మొత్తం ముగ్గురిని అతి కిరాతకంగా, అతి దుర్మార్గంగా గొడ్డలితో నరికి చంపాడు. చంపిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి నేను ఇలా చేశాను అని చెప్పి ఆ భార్య ఎవరైతే ఉంటుందో ఈ రాజ్‌కుమార్ భార్య, ఆ భార్యకి వెళ్ళి చెప్పాడు. చెప్పడంతో నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? నువ్వు మొన్ననే జైలుకి వెళ్ళావు అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత నేను పోలీసులకు వెళ్ళి చెప్తాను నువ్వు ఇలా చేశావని చెప్పేసి ఎవరైతే రాజ్‌కుమార్కి సంబంధించినటువంటి భార్య వాగ్వాదం చోటు చేసుకోవడం, మా ఇంట్లో వాళ్ళతో చెప్తా అనడం, ఇదంతా వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఎవరైతే అతని భార్య ఉందో అతని భార్యను కూడా అదే గొడ్డలితో నరికి చంపాడు. అడ్డు వచ్చిన ఇద్దరు పిల్లల్ని, మగ పిల్లల్ని కూడా అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే రాజ్‌కుమార్ ఉన్నాడో వీళ్ళ ఆరుగురిని నిన్న రాత్రి 12, 1 గంట ప్రాంతంలో ఎవరైతే పోక్సో కేసులో కంప్లైంట్ ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరినీ నరికి చంపేశాడు. కథ ముగించాడు. ముగించిన తర్వాత ఎవరైతే రాజ్‌కుమార్ తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి చెప్పాడు. నేను ఇలా చేశాను అని చెప్పి కాల్ చేసి చెప్పడంతో వాళ్ళు వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి ఫిర్యాదు చేశారు. మా అబ్బాయి ఇలా చేశాడు, కనిపించట్లేదు అంటూ కూడా ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఆ రాజ్‌కుమార్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏమని? మా అబ్బాయి ఇలా మద్యం మత్తులో చేశాడా, లేకపోతే ఏం చేశాడో మాకు అర్థం కావట్లేదు, సొంత కుటుంబ సభ్యులను కూడా చంపేశాడు, ఇలాంటి దుర్మార్గుడికి మేము ప్రాణం పోసామా, ఇలాంటి దుర్మార్గుడిని మేము కన్నామా అంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక పక్క ఎవరైతే పోక్సో కేసు పెట్టినటువంటి బాధితులు వాళ్ళు కూడా, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే షాబాద్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి దిగారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారుతుంది. పోక్సో కేసులో బెయిల్ రావడం ఏంటి, ఈ చట్టాలు ఏంటి అంటూ కూడా ఎక్కడికక్కడ ప్రజా సంఘాల నాయకులు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కూడా ఉంది. రీసెంట్గా చాలామంది కూడా పోక్సో కేసులో అరెస్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మళ్ళీ బెయిల్తోని బయటికి వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల్ని మ్యానిపులేట్ చేసే విధంగా, అదేవిధంగా వాళ్ళని మట్టు పెట్టే విధంగా ప్లాన్లు చేస్తున్నారు ఇలాంటి పోక్సో కేసులు నిందితులు. దీని గురించి పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి చాలా వీడియోలు. ఈ రాజ్‌కుమార్ కూడా వాళ్ళ ఇంట్లోకి దూరడం, దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజీలు కూడా ఇప్పటికే
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోలు. అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు, ఇతరితర పార్టీ నాయకులు కూడా బగ్గుమంటున్నారు. పోక్సో కేసులో బెయిల్ రావడం ఏంటి? బెయిల్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి నరికి చంపుతుంటే పోలీసులు ఏం చేశారంటూ కూడా ఎక్కడికక్కడ ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు ప్రభుత్వం మీద. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు తెలంగాణ శ్యామ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఎట్లా చూస్తారన్న ఈ షాబాద్లో జరిగినటువంటి ఈ పోక్సో కేసు నిందితుడు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటికి వెళ్ళి స్వయంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టాడు. ఎట్లా చూస్తారు ఇది? అదే బ్రదర్, నేను దారిలో ఉన్నాను, వెళ్తున్నాను. ఇది కంప్లీట్ గా తెలంగాణ పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రి పదవి తన దగ్గరనే పెట్టుకొని పోలీసు యంత్రాంగాన్ని సరిగ్గా పనిచేయనీయకుండా ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇలా అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు పోవడానికి ప్రధానమైనటువంటి కారకుడు హోం మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల నిర్లక్ష్యం మేము మా పార్టీ మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక దుర్మార్గుడు పోక్సో కేసు అయిందనేటువంటి నా మీద పెట్టిరనేటువంటి కోపంతో బయటకు వచ్చి ఆ కేసు పెట్టినటువంటి పిల్లని, ఆ పిల్ల తల్లిని, వాళ్ళ నాయనమ్మను, అంతకు ముందు సంవత్సరం కింద వాళ్ళ నాన్నను చంపాడనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. వాళ్ళ తండ్రి గారిని, తన కడుపులో పుట్టినటువంటి చంటి పిల్లల్ని, 2 సంవత్సరాల పసి పిల్లల్ని, కట్టుకున్న భార్యని కూడా మొత్తం 7గురిని అత్యంత కిరాతకంగా ఈ రోజు 6గురిని ఒక సంవత్సరం కింద వాళ్ళ పిల్ల వాళ్ళ తండ్రిని చంపాడనంటే ఇది స్పష్టంగా పోలీసుల నిర్లక్ష్యం కనబడుతుంది కదా. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక దరిద్రమైనటువంటి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎందుకనంటే ఆయన మనవడికి వేడి వేడి పూరీలు వేసుకోవడానికి టైం ఉంటుంది. ఆయన మనవడి కళ్ళల్లో ఆనందం చూడొచ్చు. ఆయన చప్పట్లు కొడతా ఉంటారు, తాత సంబరపడతా ఉంటారు. ఆ చిన్న పిల్లలకు కూడా మరి తాతలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనవాళ్ళు వాళ్ళతో ఆడుకోవాలని ఉంటారు కదా. మరి గతంలోనే మీ నాయనని చంపినట్టు మీ అమ్మను కూడా చంపుతామని ఆ పిల్లతోని బెదిరించినప్పుడు వాళ్ళ మేనమామ పోయి కంప్లైంట్ లెటర్ ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి స్టైల్లో చర్యలు తీసుకో, దీనికి ఒడిగట్టేటోడు కాదు కదా, ఈ దుర్మార్గానికి ఒడిగట్టేటోడు కాదు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి విపరీతంగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది. నిన్ననే నేను ఒక వార్త చూసిన, గంజాయి అమ్ముకునేటువంటి 2 వ్యక్తుల మధ్య లావాదేవీల మధ్య పంచాయతీ వస్తే మర్మాంగాలు కోసిండండి. సిటీ శివార్లలో మనం చూసినాం. విపరీతంగా క్రైమ్ రేట్ పెరగడానికి పోలీసుల నిర్లక్ష్యము, గంజాయిని కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యారు, ఇటువంటి అమ్మాయిని ఏడిపించారు అని వెధవల్ని కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇది కంప్లీట్ గా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యాన్ని సూచిస్తా ఉన్నది. ఇప్పుడు పోక్సో కేసులో బెయిల్ రావడం ఏంటి? పోక్సో కేసులో అసలు బెయిలే రాదు, 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి అసలు బెయిల్ ఎలా వస్తుంది? అసలు ఈ బెయిల్ అంటే ఒకటి బ్రదర్, అంటే పోక్సో కేసులో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని రిమాండ్ చేస్తారు. అంటే చట్ట ప్రకారం వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఎమ్మడే ఛార్జ్ షీట్ వేసి ఆధారాలన్నీ కోర్టుకు సబ్మిట్ చేస్తానో మీరు అన్నట్టు 20 ఏళ్ళు శిక్ష పడుతుంది. కానీ మన తెలంగాణ పోలీసుల పనితీరు చాలా అద్భుతంగా ఉంటుంది కదా. వేరే విషయాలలో ఉత్సాహం చూపిస్తారు. ప్రజల తరఫున క్వశ్చన్ చేసేటువంటి జర్నలిస్టులని, సామాజిక ఉద్యమకారుల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఇటువంటి దుర్మార్గుల పట్ల పెట్టరు. వాళ్ళపైన ఛార్జ్ షీట్లు వేయరు, తొందరగా ఎవిడెన్స్ అంతా సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయరు. కాబట్టి ఎప్పుడు శిక్ష పడుతుంది మీరు అన్నట్టు అని అంటే ప్రాపర్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసి సాక్ష్యాధారాలను అన్నింటినీ బలంగా కోర్టుకు చూపిస్తే అప్పుడు వాళ్ళకి 20 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఇప్పుడు నేను మనం చూసాం, మనం బండి భగీరథు బెయిల్ నుంచి బయటకు వచ్చాడు. అంతకుముందు ఎగ్జామ్స్ అనే సాకు చెప్పి బయటకు వచ్చాడు. ఇలా రకరకాల సాకులు చెప్పి బయటకు వస్తాడు. కోర్టు ఏం చెప్పింది, మీరు కేసుని సాక్ష్యాధారాలని దీనికి సంబంధించినటువంటి వాటిని ఏమి తారుమారు చేయకూడదు, ప్రభావితం చేయకూడదు, కేసు పెట్టినటువంటి వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు అని కోర్టు చెప్పినప్పటికీ కూడా ఆయనే చేయకపోవచ్చు, ఇంకెవరైనా చేసేటువంటి ప్రమాదం ఉంది కదా. ఇప్పుడు ఈ దుర్మార్గుడు చేస్తాడని మనం అనుకున్నావా? అట్లనే ఎందుకంటే గతంలో ఈ పోక్సో కేసు నిందితుడు బండి భగీరథు ఫాదరు నా దగ్గర 8 మంది గూండాలు ఉన్నారు, జాగ్రత్త తస్మాని బెదిరించాడు. స్వయంగా ఆ బాలిక కుటుంబాన్ని, వాళ్ళ తండ్రిని వాళ్ళ తల్లిని బెదిరించాడు. కాబట్టి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి నాయకులు స్వయంగా వాళ్ళు చేస్తారా చేపిస్తారా అనేటువంటి అనుమానాలు ప్రజల నుంచి ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళకు బెయిల్ ఇవ్వకూడదు. అటువంటి వాళ్ళకు బెయిల్ ఇస్తే
ఇగో 100కు 200% ఈ దుర్మార్గుడు ఎటువంటి పని అయితే చేశాడో అటువంటి పని చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఛార్జ్ షీట్లు వేసి దోషులకు శిక్షలు పడేలాగా కోర్టుకు ఏమంటారు ప్రాపర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే నువ్వు అన్న ఆలో అదే మధ్యంతర బెయిల్ ఓకే అది ఓకే అది థ్యాంక్ యూ ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి పోలీసుల నిర్లక్ష్యం కనబడతా ఉన్నది. ఓకే థ్యాంక్ యూ సిగ్గుపడాలి రేవంత్. ఓకే రాజీనామా చేయి. ఆ కడియం శ్రీహర్ గారిని ఇయ్యి ఆ మంత్రి పదవి. కడియం శ్రీహర్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తారు. వరంగల్ బిడ్డలకు ఎవరికైనా ఇయ్యి. వరంగల్ నుంచి ఒకరికి ఇద్దరికి ఇచ్చినావు కదా, వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉన్నారు కదా, తిట్టుకుంటా ఉన్నారు కదా. ఓ బలహీన వర్గాల బిడ్డలకు ఎవరికైనా ఇయ్యి. నీకు చేత కాదు. ఏం పాలన నీది? రోజుకో హత్య. పోయి నిన్ను కాపాడుకోవడానికి ఇంటెలిజెన్స్ మాత్రం ఈయన మీద ఎవడన్నా పోస్టులు పెట్టినా, ఈయన మీద ఎవడన్నా మాట్లాడినా వాళ్ళని కట్టడి చేయడానికి ఉంటుందండి ఇంటెలిజెన్స్. కానీ దుర్మార్గులు ఎవరిని చంపుతుర్రు, ఎవరిపైన అమ్మాయిల పైన మానభంగాలు చేయబోతుర్రు, ఎవడు ఎక్కడ గంజాయి అమ్ముతుండ్రు, వీటిని కట్టడి చేయడంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఎంత దరిద్రమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరి 12 నెలల కాలంలో ఎవరు చూడలేండి. ఎంత దుర్మార్గుడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ సరే ఆయన మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నప్పుడు కూడా ఇంటెలిజెన్స్ చాలా అద్భుతంగా పనిచేసింది. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినా ఇంకో చేసి పక్కన పెడితే ఇంత క్రైము అరే ఒక్కటే 11 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు 6 హతమార్చాడు అని అంటే అత్యంత దారుణంగా కత్తులతో పొడుచుకుంటూ పొలాలలోకి తీసుకొని పోయి ఆ చిన్న పిల్లలను చూడకుండా, కన్న తల్లిని చూడకుండా, కట్టుకున్న భార్యను చూడకుండా ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా పొడిచి నరికి పండు ముసల్ని పసి పిల్లల్ని చంపాడు అని అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అండి. వాడిని చేయాల్సినటువంటి స్టైల్లో ఇంట్రాగేషన్ చేసి వాని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాడిని బయటికి రాకుండా లోపలనే పెడితే వాడు ఇటువంటి అఘాయిత్యాన్ని కొడిగట్టేటోడు కాదు కదా. గతంలో కూడా వాడు అమ్మాయిని ఏడిపించినటువంటి అనేక దాఖలాలు ఉన్నాయట అని వాని మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్య. రేవంత్ రెడ్డి మీద కేసు బుక్ చేయాలి. హోం మంత్రి పదవి ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి మీద కేసు బుక్ చేయాలి. మేము బాధితులకు అండగా ఉంటాం. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళం అందరం కూడా ఇటువంటి జరగకుండా కట్టడి చేయాలని ప్రభుత్వం మేము ఒత్తిడి పెట్టాలి బ్రదర్. ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నాడో రాజ్ కుమార్ ఇప్పటికే పరారీలో ఉన్నాడు అంటూ కూడా పోలీసులు అయితే ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా కూడా మనకు అంతర్గతంగా వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే 6గురిని నరికి చంపాడో 6గురు కాదు మొత్తం 7గురు. ఎవరైతే పోక్సో కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి తండ్రి కూడా గత సంవత్సరం క్రితం కూడా ఆయన కూడా చనిపోయాడు. ఆయన చంపింది కూడా ఈ రాజ్కుమారే అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏదనేది మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తారు ఏంటనేది వేచి చూడాల్సినంత అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని.